306. Reasons for blueness on the sky is due to the molecules present in air primarily. సో ఏవి ఉండడం వలన మనకు బ్లూ కలర్, స్కై బ్లూ కలర్లో ఉంటుంది. నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్. ఈ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఏమవుతాయి, మనకు స్కాటరింగ్ ఆఫ్ బ్లూ లైట్ని చేస్తాయి. కాబట్టి ఆకాశం బ్లూ కలర్లో ఆగుపించడం జరుగుతుంది. ఆకాశం బ్లూ కలర్లో ఆగుపించడానికి కారణమైన గ్యాసెస్ ఏంటివి? నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. నెక్స్ట్ క్వశ్చన్ 307. స్కాటరింగ్ ఆఫ్ లైట్ డిపెండ్స్ ఆన్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ మరి దేని మీద డిపెండ్ అవుతుంది? స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? సైజ్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. సైజ్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. సైజ్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. మరియు వేవ్ లెంత్ ఆఫ్ లైట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇక్కడ వేవ్ లెంత్ ఇవ్వలేదు కాబట్టి we select what this one. First option is the correct one. 308 question చూడండి. A passenger in a flight can see the rainbow in the shape of. సో మనకు ఎక్కడ ఫ్లైట్లో ఉన్న అతనికి రెయిన్బో అనే సర్కిల్గా అవుపించడం జరుగుతుంది. భూమి మీద ఉన్నవానికి ఆర్క్ లాగా అవుపిస్తుంది. నేలపై నుండి చూసినప్పుడు భూమి అడ్డు రావడం వల్ల ఇంద్రధనస్సు కేవలం ఒక విల్లులాగా ఇట్లా అవుపించడం జరుగుతుంది. కానీ విమానంలో ప్రయాణించే వారికి కింద కూడా నీటి బిందువులు ఉండడం వల్ల మనకు సర్కిల్గా లభిస్తుంది. క్రింద కూడా నీటి బిందువులు ఉంటాయి కాబట్టి సర్కిల్ ఫామ్లో ఆగిపించడం జరుగుతుంది. ఇదంతా హిస్టరీ ఏది గుర్తు లేకున్నా భూమి మీద ఉండేవాడికి అర్ధచంద్రాకారంలో ఆగిపిస్తే, మనకు ఫ్లైట్లో ఉన్నవాడు కనుక రెయిన్బోను కనుక చూస్తే వానికి సర్క్యులర్ ఫామ్లో ఆగిపిస్తుందని గుర్తుంచుకోవాలి. 309. Human eye can focus objects at different distances by adjusting the focal length of the eye lens. This is due to. సో మనకు ఏమవుతుంది, మనకు వస్తువు ఎక్కడున్నా కూడా మనకు ప్రతిబింబం అనేది, ఇమేజ్ అనేది కంపల్సరీ రెటీనా మీదనే రావాలి. సో అంటే వి అనేది మారకూడదు. వస్తువు ఎక్కడ ఉన్నంటే యు అనేది ఎప్పటికి మారుతూ ఉంటుంది. ఇక్కడున్నా యు అనేది మారుతుంది. యుకు అనుగుణంగా ఈ యొక్క ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ను మార్చుకోవాలి. ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ని మార్చుకోవడం వలన ఎప్పుడు కూడా ఇక్కడనే వస్తుంది. ఈ ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ను మార్చుకోవడాన్నే అకామిడేషన్ అంటారు. ఏమంటారు? అకామిడేషన్లో ముఖ్య పాత్ర వహించేటివేంటివి? సిలియరీ మజిల్స్. 310 క్వశ్చన్ చూడండి. హ్యూమన్ ఐ ఫార్మ్స్ ద ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఎట్ ఇట్స్. హ్యూమన్ ఐ అనేది ఎక్కడ మనకు ఇమేజ్ని ఫామ్ చేస్తుంది? రెటీనా మీద ఫామ్ చేస్తుంది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ చేస్తుంది? రెటీనా మీద ఫామ్ చేస్తుంది. రెటీనా మీద ఉండే ఇమేజ్ ఎట్లాంటి ఇమేజ్ వస్తుంది? తలక్రిందులుగా వస్తుంది. కానీ మనం తలక్రిందులుగా చూస్తున్నాం, చెట్టును తలక్రిందులుగా చూడడం లేదు. అంటే ఇక్కడ ఆప్టిక్ నర్వ్ ఉంటుంది. ఆప్టిక్ నర్వ్ అనేది ఈ యొక్క తలక్రిందులుగా ఉన్నదాన్ని మళ్ళీ ఏమవుతుంది? నిలువుగా మారుస్తుంది. కానీ రెటీనా మీద పడేది మాత్రం తలకిందుల మీదనే పడుతుంది. రెటీనా నుంచి బ్రెయిన్కి వెళ్ళినప్పుడు తీసుకుపోయి ఆప్టిక్ నర్వ్ అనేది దీన్ని రివర్స్ చేసి మనకు నిలువుగా ఉన్నట్టుగానే చేయడం జరుగుతుంది. 311